రేవ్ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో జరగకున్నా సంచలనంగా మారింది. అయితే ఈ రేవ్ పార్టీ నిర్వహించింది, అందులో పాల్గొన్న వారిలో తెలుగువారే ఎక్కువని తెలిపారు బెంగళూరు సిటీ కమిషనర్. అయితే అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి, ఎక్కువగా ఎవరు పాల్గొంటారు, ఈ తరహా కేసుల్లో బాధితులు నిందితులపై ఎలాంటి చర్యలు ఉంటాయి? లెట్ us వాచ్ ది స్టోరీ. రేవ్ పార్టీ ఇటీవలి కాలంలో ఈ పదం హాట్ టాపిక్ గా మారింది. బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. అందులో తెలుగు సినీ నటి హేమతో పాటు మరికొంతమంది వ్యాపారవేత్తలు పట్టుబట్టారు. వారి నుంచి సేకరించిన శాంపిల్స్ లో కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది. త్వరలో వారంతా విచారణకు సైతం హాజరు కానున్నారు. మందు, అమ్మాయిలు, డ్రగ్స్, డాన్స్ అన్నీ కలిపి జరిగేదే రేవ్ పార్టీ. నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకొని రేవ్ పార్టీలు నిర్వహిస్తారు. రేవ్ పార్టీకి ఎవరికైతే ఇన్విటేషన్ ఉంటుందో వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. వారి వెంట ఎవరిని కూడా అనుమతించరు. పార్టీ జరిగే ప్లేస్ లో సీసీ కెమెరాలు కూడా లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ పార్టీలో ఫ్యాంటసీలు అనౌన్స్ చేసి అమ్మాయిలతో డాన్స్, న్యూడ్ అండ్ సెమీ న్యూడ్ డాన్స్ విత్ లిక్కర్ లేదా డ్రగ్స్, ఇలా వివిధ రకాలుగా ఎవరికి నచ్చినట్లు వారు ఎంజాయ్ చేస్తారు. రేవ్ పార్టీలో పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇస్తారంటున్నారు న్యాయ నిపుణులు. డ్రగ్స్ కన్స్యూమ్ చేశారా, పార్టీలో సప్లై చేశారా, లేదా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కు డ్రగ్స్ ను ట్రాన్స్పోర్ట్ చేశారా అని అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తారన్నారు. ఫారిన్ కల్చర్ క్రమేపీ ఇండియాకు వచ్చి ఇక్కడి యువతను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. పార్టీలో డ్రగ్స్ తో పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు అడ్వకేట్స్. రేవ్ పార్టీ ఏంటంటే మద్యం, మగువ, మనీ. కమింగ్ టు ఆల్కహాల్ వచ్చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సెక్షన్ 36 ఆఫ్ ఎక్సైజ్ యాక్ట్ అండ్ ఎన్డీపీఎస్ వచ్చేసి డ్రగ్స్ కిందికి వస్తుంది, ఎన్డీపీఎస్ యాక్ట్. దాంట్లో వచ్చేసి ఎస్పెషల్లీ 8C కమర్షియల్ క్వాంటిటీ ఉంటే 8C సెక్షన్ ఎక్స్ప్లాయిట్ అవుతుంది. ప్లస్ ఉమెన్ వచ్చేసి సెక్షన్ 294 ఆఫ్ ఐపీసీ, అంటే ఉమెన్ యాక్చువల్గా కూడా పబ్లిక్ ప్లేసెస్లో అబ్సినిటీ 294 ఎఫెక్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు మ్యూజిక్, నైట్ టైం 11 తర్వాత పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టడానికి వీలు లేదు, అది కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నాయిస్ వయలేషన్ కిందకి వస్తుంది. ఇది రేవ్ పార్టీ యొక్క డెఫినేషన్. అండ్ ఈ రేవ్ పార్టీని మనం విదేశీ సంస్కృతిని మనం ఇండియాకి కానీ తెచ్చుకున్నాం. యాక్చువల్గా ఒక టాలీవుడ్, కాలీవుడ్ అన్ని పాకిపోయింది. ఓకే, వాళ్ళు ఒకవేళ ప్రూవ్ అయితే మాత్రం 7 years అబో జైల్లో కూర్చోవాల్సిందే. దెర్ ఇస్ నో ఆప్షన్. డెఫినెట్లీ నోటీస్ వస్తే మనం ఒక అడ్వకేట్ని కానీ సెల్ఫ్గా వెళ్ళి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. అంటే డ్రగ్స్ ఎవరైనా ఇచ్చారా, ఆమె తీసుకుందా, స్వతహాగా ఎవరైనా ఇచ్చారా, ట్రాన్స్పోర్ట్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ట్రాన్స్ఫర్ చేసినా వాళ్ళందరూ కూడా అక్యూజ్డ్ కిందకి వస్తారు. రేవ్ పార్టీల పేరుతో యువత చెడుదారి పడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్ తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రజలు.